తిరుపతి జిల్లా చిట్వేలి మండలం గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో చిట్వేలి పోలీస్ స్టేషన్ నందు జెండా ఎగురవేసి పెరేడ్ నిర్వహించారు. ఎంఆర్ఓ స్పందన తహసీల్దార్ కార్యాలయం నందు జాతీయ జెండాకు గౌరవవందనం చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ వారి సిబ్బందితో కలిసి జాతీయ జెండాలకు విద్యార్థులచే జాతీయ గీతం వినిపించి జెండాకు వందనం చేశారు. ఉపాధి హామీ కార్యాలయం నందు జెండా వందనం చేశారు. ఇలా చిట్వేలు మండలం ప్రభుత్వ కార్యాలయం నందు ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన జాతీయ జెండాని సగౌరవంగా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఎంతో దేశభక్తితో పాడారు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి వాటి యొక్క విశేషాల గురించి మన రాజ్యాంగ అవతరణ గురించి చిట్వేలు సబ్ ఇన్స్పెక్టర్ వినోద్ క్లుప్తంగా వివరించారు. बोलो भारत माता की जय, माता की जय, माता की जय। सिलेट डाउन। विश्राम। శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనము 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం మనకు అమలులోకి వచ్చిన సందర్భంగా మనము ఈ జనవరి 26ను రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటాం. కానీ మనకు 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్రం వచ్చింది. ఇందులో మహానుభావులు వాళ్ళ త్యాగ ఫలితం, వాళ్ళ బలిదానాలు, వాళ్ళు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొని వచ్చారు. అయితే మనం ఆ స్వేచ్ఛను 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే బ్రిటిష్ వాళ్ళ విధి విధానాలనే పాటించే వాళ్ళం. ఆ ఉద్దేశంతో బాబు రాజేంద్ర ప్రసాద్ వారి ఆధ్వర్యంలో వారు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి బిఆర్ అంబేద్కర్ రచనా కమిటీ ఏర్పడింది. ఆ కమిటీకి అధ్యక్షత వహించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలి, మనకు సపరేట్గా ఉండాలి, మన రాజ్యాంగాన్ని మన స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకోవాలి, మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం కాబట్టి మన విధి విధానాలు ఉండాలనే ఉద్దేశంతో వివిధమైనటువంటి మన వాళ్ళు రచనాకర్తలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వివిధ దేశాల నుంచి వివిధ రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, విధి విధానాలు, శీర్షిక ఇవన్నీ ఒక్కొక్క దేశం నుంచి ఒకటి తీసుకుని అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా రాజ్యాంగాన్ని తయారు చేస్తారు. భారతదేశానికి అత్యంతమైనటువంటి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది. దాంట్లో భాగంగా భారతదేశంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా దీన్ని జరుపుకుంటాం. ఈ విధంగా మన భారతదేశంలో ఇప్పుడు 1950 జనవరి 26 నుంచి మన దేశం 10 గంటలకు ఉదయం 10 గంటలకు మన రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి మనం మన రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకుని మన విధి విధానాలు మన పరిపాలన మనమే చేసుకుంటున్నాం. దానికోసం అని చెప్పి మనం ఆగస్ట్ 15కి జనవరి 26కి డిఫరెన్స్ ఏంటంటే జనవరి 15కి ఆగస్ట్ 15కి మనం జనాలు కింద కట్టి కింద నుంచి పైకి లాగుతాం, పైకి తీసుకుపోయి పైన ఎగిరేస్తాం. ఆల్రెడీ స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇప్పుడు 26కి ఏం చేస్తామంటే పైన కట్టే జెండానే అట్లా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం, ఎగరేస్తాం. దానికి దీనికి డిఫరెన్స్ చాలా మందికి. జాతీయ గీతం शुरू कर। माता की जय। सिलेट डाउन। Happy Republic Day. Thank you, thank you. రిపబ్లిక్ డే ఒక పండుగ మాత్రమే కాదు, ఇట్ రిమైండ్స్ అస్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నార్మల్ సిటిజన్కు ఉన్న రెస్పాన్సిబిలిటీ కంటే ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మనం మన రెస్పాన్సిబిలిటీని సక్రమంగా నిర్వర్తించడానికి ప్లస్
మనం ఈరోజు ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్ డే జరుపుకోవడానికి ఎందరో త్యాగం చేసి వాళ్ళు ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చి మనకి రాజ్యాంగం, మన సొంత రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మనకు ఒక గొప్ప, అన్ని దేశాలు గౌరవించే ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి దాన్ని ఇన్ని సంవత్సరాలుగా మనము సక్రమంగా ఆచరణలో పెట్టి ఎన్నో రాజ్యాంగాలు ఫెయిల్ అయ్యాయి. మీరు చాలా టైమ్స్ న్యూస్లో చూసింటారు. చాలా కంట్రీస్లో రివోల్ట్స్ అయి ఉంటాయి రాజ్యాంగంని వ్యతిరేకిస్తూ. బట్ మన రాజ్యాంగం ఇంత పెద్ద డెమోక్రటిక్ నేషన్లో ఇన్ని సంవత్సరాలు సర్వైవ్ అయింది. సో దాని ఫ్యూచర్లో సర్వైవల్ కూడా అండ్ ఇంకా గొప్పగా ఆదర్శంగా ఆ రాజ్యాంగం ఉండాలి అంటే అది మన అందరి చేతిలో ఉంది. సో మనందరం కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.